పవన్ కళ్యాణ్ గారు నిన్న సడన్గా ఒక మీటింగ్ పెట్టారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకుని 1-to-1 మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఏంటి సడన్గా పవన్ కళ్యాణ్ గారిలో ఇంత చేంజ్? మొన్నటి వరకు పార్టీని సరిగ్గా పట్టించుకోలేదని, వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదని చాలా రకాలుగా రూమర్స్ వచ్చాయని అనుకున్నారు. కానీ అది నిజమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి అంత ఎక్కువ టైం ఇవ్వలేదు కూడా. అదే జరిగింది. అందుకే కొంతమందిలో అసంతృప్తి కనిపించింది. పార్టీ ఎమ్మెల్యేలు సైతం కూడా వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు, టీడీపీతో ఉన్నటువంటి ఇష్యూస్, ఇంకొక అక్కడ జరిగేటువంటి పాలిటిక్స్ గురించి చెబుదాం అనుకున్నా కూడా, పార్టీని ఎలా బిల్డ్ చేయాలనేటువంటి విషయం తెలుసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళకి సరిగ్గా టైం ఇవ్వనటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా చాలా మంచి రీజనే ఉంది. ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఆలోచించేటువంటి మనిషి. కుటుంబాన్నే వదిలేసి, కుటుంబాన్నే సరిగ్గా పట్టించుకోకుండా కేవలం ప్రజల కోసం మాత్రమే ఆయన ఒక స్టార్డమ్ను వదిలేసి వచ్చారు. కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకొని, ఉన్న అప్పులు కూడా ఎక్కువ చేసుకుని ఆయన వచ్చారు. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలంటే, ఆయన ఎందుకని ఈ పరిస్థితికి వచ్చిందంటే, మనం గతంలో కూడా మాట్లాడుకుని ఇప్పుడు ఒకసారి క్లియర్గా చెప్తా. ఆయనకి ప్రజలు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి ప్రజల్ని ముందు గాడిలో పెట్టాలి, అలాంటి ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి, అలాంటి ప్రజలు కొంచెమన్నా హ్యాపీగా ఉన్నప్పుడు అప్పుడు నా పార్టీ గురించి ఆలోచించుకుంటా. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఆయన బిల్డ్ చేసుకున్న పార్టీ, ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ఇప్పుడు ఒక దశాబ్ద కాలం తర్వాత ఒక విజయాన్ని అందుకుని ఒక గొప్ప దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా ఒక నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పాలి. 100% స్ట్రైక్ రేటుతో ఇంతవరకు తీసుకొచ్చిన ఆయన పార్టీని పక్కన ఎందుకు పెడతారు? పార్టీని ఎందుకు పట్టించుకోకుండా ఉంటారు? బట్ ఆయనకు కావాల్సింది పార్టీ కన్నా ముందు, ఆయనకన్నా ముందు, ఆయన కుటుంబానికన్నా ముందు ప్రజల కష్టాల నుంచి ప్రజలకు ఒక మంచి దారిని ఏర్పాటు చేసి మనం అప్పుడు పార్టీకి సంబంధించిన దాని మీద దృష్టి పెడదాం అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేశారు. అందుకే వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలో ఎక్కువగా ఆయన శాఖలకి సంబంధించిన అన్నీ తీసుకునే కూడా అలాగే పంచాయతీ శాఖ, దాంట్లో ఎన్ని ఇష్యూస్ ఉంటాయో, ఎన్ని ఫైల్స్ ఉంటాయో, ఎన్ని రకాల గొడవలు ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఎన్ని పంచాయతీలు ఉంటాయో చెప్పండి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని. అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ గొప్ప గొప్ప పనులన్నీ చేస్తూ వస్తున్నారంటే, ఎన్నో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేయనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు 18 నెలల్లో చేశారు. అంటే ఆయన అలా కాన్సన్ట్రేషన్ చేయబట్టే ఎంతోమంది జీవితాల్లో వెలిగిచ్చారు. అదే ఈరోజు జరిగింది. ఇకపోతే ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఓకే, ప్రజలు కాస్తో కూస్తో కొంత ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ఇది వచ్చింది. ఇప్పుడు మనం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. మన పార్టీ నిలబడి పార్టీ ఎస్టాబ్లిష్ అయితే డెఫినెట్గా ఇంకా మంచి చేయగలుగుతాం. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇంకా ఎక్కువగా మనం ప్రజలకి మంచి చేసేటువంటి అవకాశం ఉంటుందని ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇష్యూస్ మీద, కొంత నాయకుల మీద వస్తున్నటువంటి అసంతృప్తుల మీద, పార్టీకి సంబంధించి తెలుగుదేశం మధ్య, ఎమ్మెల్యేలకి మధ్య ఉండేటువంటి ఆ ఇష్యూస్ మీద, ఏ నియోజకవర్గాల్లో జనసేన గెలిచినటువంటి 21 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారిని, పిఠాపురాన్ని పక్కన పెడితే 20 నియోజకవర్గాలు, వాటిలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, అధికారికంగా మనం ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి హామీలు ఆ నియోజకవర్గాలు ఇచ్చారు, అవి ఎంతవరకు వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి మిగతా కూటమిలో ఉండేటువంటి పార్టీలతో కలిసి, ఇంకా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయటానికి వాళ్ళకి ఎలాంటి అవసరం ఉంది, ఇవన్నీ కూడా నిన్న ఆయన చాలా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి పిలిపించుకొని దాదాపు ఒక అరగంట, గంట వాళ్ళు ఉన్నటువంటి ఇష్యూస్ని బట్టి, అలాగే వాళ్ళకు కూడా కొంచెం ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. కొంతమంది మీద వచ్చినటువంటి ఫిర్యాదులు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గానే స్పందించినట్టుగా కూడా తెలుస్తోంది. అటు చాలామంది మీద కొన్ని ఇష్యూస్ వచ్చాయి, కొన్ని అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారు కలెక్టరల్ మీటింగ్లో కూడా చూడొచ్చు. అక్కడే ఒక ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి 5-6 జిల్లాల్లో ఇలా ఇబ్బందులు ఉన్నాయి, భూదందాలకు సంబంధించిన వాటిలో ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది తలదూరుస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే కలెక్టర్లు అందరికీ మొహమాటం లేకుండా చెప్పేశారు. మీరు వెంటనే చర్యలు తీసుకోండి సార్, అది నా ఎమ్మెల్యేనా, మీ ఎమ్మెల్యేనా, ఇంకొకళ్ళ ఎవరనేది మనకు అనవసరం, ముందు చర్యలు తీసుకోండి, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హుకుం జారీ చేసినట్టు అనిపించింది. ఇలా ఇష్యూస్ వస్తున్నాయి, మీరే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన మీద, ఆయనకి రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్ కన్నా ఒక వార్నింగ్లా ఇచ్చినట్టు అనిపించింది నిన్న పవన్ కళ్యాణ్ గారు. అదే నిన్న జరిగింది. ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎందుకంటే ఆయన అలా ఉండబట్టే, ఆయన అలా ఉన్నారు అని బట్టే, అంటే అధికారంలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, రెండు కూడా ఆయన, అంటే సమస్యలు ఆయన దగ్గరికే వస్తున్నాయి, ఏదైనా అభివృద్ధి చేయాలన్నా ఆయన దగ్గరికే వస్తున్నాయి, రెండు ఆయన దగ్గరికే వస్తున్నాయి. అంటే
రేపు జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో కూడా అవకాశం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషిస్తున్నారు. అధికారంలో ఉంటూ మంచి పనులు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఎన్నో అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నారు. అలాగే ఏదైనా ఇష్యూ వస్తే కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటే ఆయన తన మన అనేటువంటి భేదం లేకుండా ఆయన సమస్యకి పరిష్కారం చెప్తారు. మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అందుకే రాజధానికి సంబంధించినటువంటి రెండో విడత భూసేకరణ గురించి కావచ్చు, బెల్ట్ షాపులకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు తలదూరుస్తున్నారని చెప్పడం కావచ్చు, క్యాబినెట్ మీటింగ్లో ఆయన బహిరంగంగా మాట్లాడేటువంటి విధానం కావచ్చు, లూలు మాల్కి సంబంధించినటువంటి దాన్ని ప్రశ్నించడం గురించి కావచ్చు, చాలా విషయాల గురించి ఆయన ఇంకా ఇదంతా కూడా యాక్చువల్గా ఇన్ని సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి పనులు. బట్ ఆయన వరకు వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారి వరకు వస్తున్నాయంటే ఆయనకి ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు. అధికారంలో ఉన్నా కూడా ఆయనకి సమస్య ఎలాంటి వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యే గురించి వేరే ఆ కూటమికి సంబంధించినటువంటి మంత్రి గురించి కూడా ఆయనకి ఫిర్యాదులు వస్తున్నాయంటే ఆయన్ని ప్రతిపక్ష పాత్రలో అధికార పక్ష పాత్రలో కూడా ఆయన చూసుకుంటున్నారు. సో అలాంటి వ్యక్తికి మనం డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కాబట్టి ఆయన మాట వెంటనే తీసుకుని వెంటనే మీరు చర్యలు తీసుకోండి, ఎవరైనా పర్లేదు, అసలు వాళ్ళని ఉపేక్షించొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఎందుకంటే మంచి చెడు రెండూ కూడా కలిస్తేనే డెఫినెట్గా ప్రజలకి మంచి జరుగుద్ది. ఎప్పుడైతే ఆ మంచిలోంచి ఆ చెడు తీసేసి ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం ఉండదో, రెండూ కూడా తీసుకునేటువంటి నాయకులు ఇద్దరూ అక్కడే ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ గారు అటు ఎవరైనా చెడు చెప్తే దాన్ని తీసుకుని వెంటనే దాన్ని మంచి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పంపిస్తారు. సో ఇద్దరూ కూడా ఉంటేనే రేపు 2029లో చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆ కూటమిని లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వకూడదు అనేటువంటి విధానంలోనే వీళ్ళిద్దరు వెళ్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది.